మీ పేరు? అశోక్, ఓకే. ఎక్కడ? నారాయణపేట డిస్ట్రిక్ట్. ఓకే. నారాయణపేట్ లాస్ట్ ఎలక్షన్స్‌లో కాంగ్రెస్ వచ్చింది కదా! ఇప్పుడు 6 పథకాలు ఇస్తారు. 6 పథకాలు అమలైనాయంట. ఇంకా అమలు కాలేదు 6 పథకాలు. ఇంకా అమలు కాలేదు. సరే, ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఏమంటుర్రంటే ఎంపీ ఎలక్షన్స్‌లో గెలిస్తేనే మేము 6 పథకాలు ఇవ్వగలుగుతామని చెప్తారు. మీరేమంటారు? ఎంపీ ఎలక్షన్లో ఇప్పుడు మేము గెలవనీయం కదా, ఎందుకంటే ముఖ్యంగా నిరుద్యోగుల సమస్య ఉంది. జీవో నెంబర్ 46 రద్దు చేస్తామని మాకు మాట ఇచ్చిండు. ఆ జీవో నెంబర్ 46 ఇప్పుడు ఇచ్చిన రిజల్ట్ వరకు అదే 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 విధంగా కొనసాగిస్తామని చెప్పిండు. కాబట్టి నెక్స్ట్ నోటిఫికేషన్లకు జీవో నెంబర్ 46 రద్దు చేస్తామని చెప్పిండు. ఇప్పుడైతే టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని నిరుద్యోగులు, ప్రభుత్వ ఉద్యోగులు అందరూ కలిసి ఎలాగైతే గద్దె దించిండ్రో, ఇప్పుడు నిరుద్యోగుల మేము కూడా అందరం కలిసి ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి మేము కూడా ఏందో చూపిస్తాం. ఇప్పుడు ఎంపీ ఎలక్షన్లో చూపిస్తాం. మీరు ఏం చదువుకున్నారు బ్రదర్? నాది డిగ్రీ BA కంప్లీట్. అంటే జియో నెంబర్ 46 అసలు ఎందుకు దాని మీనింగ్ ఏంటి? జనాభా ప్రాతిపదికన వేకెన్సీ అమలు చేయడం. అయితే జియో నెంబర్ 46 వల్ల ఈ లోకల్ అది హైదరాబాదు, సైబరాబాదు ఈ జోన్లో ఉన్న వాళ్ళకు ఎక్కువ జనాభా ఉంటారు కాబట్టి వాళ్ళకు పోస్టులు అనేవి ఎక్కువ కేటాయించబడతాయి. అదే గ్రామాల్లో నివసిస్తున్న విద్యార్థులకు తక్కువ జనాభా ఉంటారు కాబట్టి పోస్టులు అనేవి తక్కువ రావడం జరుగుతుంది. దీనివల్ల నాన్ లోకల్ విద్యార్థులు నష్టపోతున్నారు చాలా. మొన్న రీసెంట్గా రిక్రూట్మెంట్ కానిస్టేబుల్, SI రిక్రూట్మెంట్లో కూడా ఇలానే జరిగింది. అయితే ఎలక్షన్ మూమెంట్లో జీవో ఎత్తివేస్తామని చెప్పడం జరిగింది సీఎం రేవంత్ రెడ్డి గారు. కాకపోతే ఇప్పుడు అదే విధంగా కొనసాగిస్తాము, కొత్తగా వచ్చే నోటిఫికేషన్లకు తీసేస్తామని చెప్తుండ్రు. దీనివల్ల చాలామంది నిరుద్యోగులు రోడ్డున పడ్డారు, చాలా బాధపడుతున్నారు కూడా. అందుకని ఇప్పుడు వచ్చే ఎంపీ ఎలక్షన్లో మా నిరుద్యోగుల పవర్ ఏందో మేము చూపిస్తాం. ఓకే. ఇప్పుడు మనం చూసుకుంటే బీఆర్ఎస్ పాలనలో డెవలప్మెంటే కాలేదు అని కాంగ్రెస్ ప్రభుత్వం అంటున్నారు. అసలైంది కాళేశ్వరం ప్రాజెక్టులో పెద్ద స్కామ్ అయిందని అంటున్నారు. మీరేమంటారు? టీఆర్ఎస్ ప్రభుత్వం అంటే కొంతవరకు చేసింది బాగానే, కాకపోతే 10 ఏళ్ళు పరిపాలన జరగడం ద్వారా వాళ్ళే ఉన్నారు కదా అధికార పక్షంలో. అందుకని కొంత వ్యతిరేకత అనేది చాలా వచ్చింది, మార్పు కోరుకుంటున్నారు ప్రజలు. సో అందుకని ఈసారి కాంగ్రెస్కు ఓటు వేయడం జరిగింది. ఇప్పుడు కూడా ఈ వచ్చిన ప్రభుత్వం కూడా నిరుద్యోగులకు అంత మాత్రం ఏం చేయడం లేదు, అంతంత మాత్రమే చెప్తున్నారు. తర్వాత అని దాన్ని ఇంకా పెండింగ్లో పెడుతున్నారు. సో ఇప్పుడు వచ్చే ఎలక్షన్లో మా నిరుద్యోగులు పవర్ కూడా మేము కూడా చూపిస్తాం. కాంగ్రెస్ ప్రభుత్వం రాహుల్ గాంధీ గారు భారత్ జోడో యాత్ర మొదలుపెట్టారు కదా, అది ఎంతవరకు సక్సెస్ అయిందంటారు? కొంతవరకే సక్సెస్ అయిందండి. అంటే నేషనల్ వైడ్ ఇప్పుడు ఏది వస్తుంది, ఏ పార్టీ వస్తుంది? బీజేపీ, నేషనల్ వైజ్ అంటే ఇప్పుడు ప్రజెంట్ చూసుకుంటే బీజేపీకి ఎక్కువ ఆధిక్యం ఉంది. కాకపోతే కరెక్ట్గా చెప్పలేం ఏది వస్తుంది. ఎందుకంటే మార్పు కోరుకుంటున్నారు కదా. బీజేపీ వచ్చి కూడా చాలా ఇప్పటికీ 2 టర్మ్స్ అయిపోయింది. ఇప్పుడు వస్తే 3వసారి అవుతుంది. సో ప్రజలు ఖచ్చితంగా ఎవరైనా మార్పు అనేది కోరుకుంటారు. వచ్చే అవకాశం ఉంది సెంట్రల్లో.